హాయ్ గాయ్స్, మనం ఈ టేస్ట్ చేపల పులుసు కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా పదండి. సో ఫస్ట్ అయితే చేపల ముక్కలని ఇలా మంచిగా క్లీన్గా వాష్ చేసుకోవాలి. కొంచెం చింతపండు కూడా నానబెట్టుకోవాలన్నమాట. ఇక్కడ మా మామ అయితే రోల్ క్లీన్ చేస్తున్నాడు. రోల్లో చేస్తే టేస్ట్ బాగుంటుందంట పేస్ట్. సో ఏం లేదు, మసాలా అయితే జీలకర్ర ఇంకా మెంతులు డ్రై రోస్ట్ చేసుకొని ఇంకా కాల్చిన ఉల్లిగడ్డను కూడా ఇట్లా మొత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. ఇంకా మ్యారినేషన్ ప్రాసెస్ అయితే చేప ముక్కలకి ఉప్పు కారం మనం పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ ముద్ద కూడా ఇందులో వేసేసి పసుపు అల్మెల్లిగడ్డ వేసి మంచిగా కలిపి పక్కన పెట్టుకో. స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టేసుకొని అందులోకి జీలకర్ర, కొంచెం మెంతులు ఇంకా పసుపు వేసి కలుపుకొని ఇంకా మనం మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. అయితే చెంచా పెట్టి చేసుకుంటూ చేసుకోవాలన్నమాట మధ్య మధ్యలో. ఇంకా పక్కకైతే మా అత్తమ్మ చింతపండు విసుకుతుంది. ఇంకా చింతపండు మొత్తం వడగట్టిన తర్వాత ఈ చేప ముక్కల్లో అయితే ఆ చింతపండు రసంని మొత్తం వేసేసుకోవాలి. వాటర్ అయితే యాడ్ చేయొద్దు. ఈ చింతపండు రసమే దగ్గరికి అయ్యి గ్రేవీ లాగా అవుతుంది అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్ మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టు సబ్స్క్రైబ్.